నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుమల శ్రీవారి సన్నిధిలో వార్షిక వసంతోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి విశేష స్నపన తిరుమంజనం నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని ఊరేగింపుగా వసంతోత్సవ మండపానికి తీసుకొచ్చారు. అనంతరం పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం జరిగింది. మంగళవారం ఉభయ దేవేరుల సమేత మలయప్ప స్వామికి మారు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు స్నపన తిరుమంజనంతో పాటు శ్రీవారికి స్వర్ణ రథోత్సవం నిర్వహిస్తారు. చివరి రోజున మలయప్ప స్వామితో పాటు శ్రీకృష్ణ, రుక్మిణి, సీతారాములకు కూడా వసంతోత్సవం నిర్వహిస్తారు. ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 4వ రోజున హనుమంత వాహనంపై అధిష్ఠించిన స్వామివారు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. పంటూరీతి కొలువు ఇయవయ్య రామా, బంటూరీతి కొలువు ఇయవయ్య రామా, బంటూరీతి కొలువు ఇయవయ్య రామా, బంటూరీతి కొలువు ఇయవయ్య రామా, బంటూరీతి కొలువు ఇయవయ్య రామా. రోమాంచమానే కనకంచుకము, రోమాంచమానే కనకంచుకము, రామ భక్తుడనే ముద్ర పిళ్ళయో, రోమాంచమానే కనకంచుకము, రామ భక్తుడనే ముద్ర బిళ్ళయో, రామనామమానే
వాడపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పొన్న వాహన సేవ ఆద్యంతం వైభవంగా జరిగింది. పొన్న వాహనాన్ని అధిరోహించిన శ్రీవారిని భక్తకోటి దర్శించుకుంది. వివిధ నృత్య, వాయిద్య ప్రదర్శనలు భక్తులను అలరించాయి. కుంకుమతో నియతారుణితా తులనీలతను కమలాయతలోచన లోకపతి విజయీ భవ వెంకటశైలపతి సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖి ప్రముఖాఖిల దైవతమూడిమని శరణాగత వత్సల సారనిధి పరిపాలయ మా వృషశైలపతి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో సప్తాహ్నిక కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ పార్వతీ సమేత శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ సమేత శ్రీ జనార్దన స్వామి వార్లకు విశేష పూజల అనంతరం నిర్వహించిన పరిణయోత్సవం నేత్రపర్వమైంది. 27న మొదలైన ఈ ఉత్సవాలు ఏప్రిల్ 2వ తేదీ వరకు జరుగుతాయి. అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ ఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేశ శివ ఈశ సురేశ మహేశ జనప్రియ కేశవ సేవిత పాద శివ పురగాది ప్రియ భూషణ శంకర నరక వినాశ నటేశ శివ ఊర్జిత దానవనాశ పరాత్పర ఆజిత పాప వినాశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ ऋग्वेद श्रुति मौळि विभूषण रविचन्द्राग्नि त्रिनेत्र शिव रूपमनादि प्रपञ्च विलक्षण ताप निवारण तत्त्व शिव लिङ्गस्वरूप सर्वबुध प्रिय मङ्गलमूर्ति महेश शिव नूताधीश्वर रूप प्रिय शिव वेदान्त प्रिय वेद्य शिव एकानेक स्वरूप विश्वेश्वर योगि हृदि प्रिय वास शिव ऐश्वर्य श्रिय चिन्मय. బాపట్ల జిల్లా ఈపురుపాలెంలో శ్రీ సీతారామస్వామి వారి రథోత్సవం భక్తులను పరవశింపజేసింది. శ్రీరామ నవమి ఉత్సవాల్లో భాగంగా ఈ వేడుకను నిర్వహించారు. తొలుత స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. అనంతరం సుందరంగా అలంకరించిన రథంలో కొలువు తీర్చి గ్రామోత్సవం నిర్వహించారు. భారీగా తరలివచ్చిన భక్తులు రథం తాడు లాగేందుకు పోటీ పడ్డారు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, ప్రక్కతోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చందనయుండగా, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. సోమగుని మును జంపినయా మత్స్యమూర్తి మన పక్షమునుండగా, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు.
స్వర్గమును పొందుగ కొలిచిన వామనుండు మనవాడైయుండగా. నంద్యాల జిల్లా అవుకు మండలం ఎర్రమలకొండల్లోని శ్రీ లక్ష్మీ కంబగిరి స్వామివారి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా విశేష పూజల అనంతరం వేద మంత్రోచ్చారణల నడుమ ధ్వజారోహణ ఘట్టం నిర్వహించారు. కొండపైకి చేరుకున్న శ్రీ సద్దలక్ష్మి సమేత కంబగిరి స్వామివార్లకు విశేష పూజలు, మంగళహారతి సమర్పించిన అనంతరం పల్లకిలో కొలువుదీర్చి పూర్ణ కుంభంతో కోనేటి బావి వద్దకు చేరుకొని అక్కడున్న నాగుల పుట్టకు ప్రత్యేక పూజలు జరిపారు. ఆ తర్వాత నాగుల పుట్టను తవ్వి ఊరేగింపుగా పుట్టమన్నును సేకరించారు. తిరుమంజనం, ప్రాయశ్చిత్త హోమం, నవవిధ కలశాలతో పంచామృత అభిషేకం గావించారు. గర్భాలయంలోని ఉడుము రూపధారి శ్రీ కంబగిరి స్వామి మహామంగళహారతి సమర్పించారు. శ్రీ సత్యసాయి జిల్లా గాండ్లపేట మండలం కటారుపల్లిలో ప్రజాకవి యోగి వేమన ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 4 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో ప్రధానమైన ఘట్టమైన కుంభం వేడుకలను వేలాది మంది భక్తుల మధ్య ఘనంగా నిర్వహించారు. యోగి వేమన వంశస్థులు ఆలయ ప్రధాన అర్చకులు చెన్నారెడ్డి, నందవేమారెడ్డి జున్న ధాన్యాలను రాశిగా పోసి పసుపు కుంకుమతో మహాశక్తి పూజలు జరిపి కుంభం నిర్వహించారు. జొన్నలను తీసుకువెళ్లి పొలాల్లో చల్లితే పంటలు బాగా పండి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. వేములవాడ భీమన్న క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. సోమవారం కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దాదాపు 40,000కు పైగా భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అభిషేకం, అన్నపూజల్లో పాల్గొన్నారు. రద్దీ నేపథ్యంలో స్వామివార్ల దర్శనానికి 3 గంటలు పట్టింది. భీమేశ్వర స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్తులు బద్దిపోచమ్మకు బోనాలు సమర్పించారు. అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేష శివ ఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేష శివ ఈశ సురేష మహేష. అనకాపల్లి జిల్లా గవరపాలెంలోని శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. నూకాంబిక అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. నూకాంబిక అమ్మవారిని ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి జాతర 4 రోజుల పాటు జరగనుంది. ఎన్టీఆర్ జిల్లా మునుకుల్ల గ్రామంలో శ్రీ అంకమ్మ మహాలక్ష్మమ్మ తిరునాళ్లు ఘనంగా జరిగాయి. నైవేద్యం, బండారి, పసుపు కుంకుమలను పుట్టింటి నుండి తీసుకువెళ్లారు. వాటితో వడ్ల కులస్తులు ఎడమకాలితో అమ్మవార్లకు బొట్టు పెట్టారు. తదుపరి అమ్మవారిని తీసుకువచ్చి మైల పందిరిలో కూర్చోబెడతారు. పుట్టింటి వాళ్ళు కొన్ని క్రతువులు చేసిన తర్వాత అమ్మవారిని ఊరేగింపుగా ఊరంతా తిప్పుతారు. గడప గడప నీళ్లారబోసి తోచిన బలితో పూలదండలు, నైవేద్యాలు, హారతులు, పసుపు కుంకుమలతో అమ్మవారిని సంతృప్తిపరిచి 24 గంటలు ఊరిలోనే ఊరేగించి మళ్లీ గుడిలోకి చేర్చి నిత్య పూజలు చేస్తారు. ఆమె కంఠం వీణాతంత్రులు మీటుతున్నట్లనిపిస్తుంది. ప్రసిద్ధ సంప్రదాయ వాయిద్య పరికరాలన్నీ ఆమె స్వరంలోనే ఉన్నాయా అనిపిస్తుంది. ఆమె గాన మాధుర్యం హృదయాన్ని హత్తుకుంటుంది, వినసొంపుగా ఉంటుంది, మానసికోల్లాసాన్ని ఇస్తుంది. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ అంతటి వారు కూడా
అందుకే ప్రధాని నరేంద్ర మోదీ అంతటి వారు కూడా మంత్రముగ్ధులయ్యారు. పరవశించిపోయి ఆమె పాటను తన సోషల్ మీడియాలో అందరికీ పంచారు. పాశ్చాత్య సంగీతం హోరెత్తుతున్న వేళ భారతీయ సంస్కృతిని, సాంప్రదాయ సంగీతాన్ని నేటి తరానికి చేరవేయాలన్నదే నా తపన అంటోంది తెలుగు గాయని శ్రీలలిత గుడిపాటి. ఈ ఒక్క లక్ష్యం చాలు ఆమె భవిష్యత్తు ప్రణాళిక ఎంత పటిష్టంగా ఉందో చెప్పడానికి. శ్రీలలిత పాడిన ఈ పాటకే ప్రధాని నరేంద్ర మోడీ ముగ్ధులయ్యారు. సోషల్ మీడియా వేదికలో తను అందరితో పంచుకున్నారు. దుర్గాదేవి ఆరాధనతో మనసు అపారమైన శక్తి సామర్థ్యాలతో నిండిపోతోందని తన ఎక్స్ వేదికలో పేర్కొన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రధాని మోడీ ప్రశంసలకు ధన్యవాదాలు తెలిపింది శ్రీలలిత. సో నేను 2025లో చేసిన దసరా పాటల్లో మన విజయవాడ కనకదుర్గ అమ్మవారి పాట ఆయన పర్సనల్ సోషల్ మీడియా హ్యాండిల్స్లో పోస్ట్ చేశారు. ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా ఆయన పోస్ట్ చేయడం చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది. నా పాటని పోస్ట్ చేసిన మన ప్రధానమంత్రి మోడీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆత్మ న్యూన్యతను పోగొట్టేందుకు చిన్నప్పటి నుంచే సాధన చేయించారు శ్రీలలిత తల్లిదండ్రులు. అందువల్లనే తన 7వ ఏట నుంచే బుల్లితెరపై సంగీత ప్రయాణం ప్రారంభించింది. శ్రీలలిత విజయవాడ కనకదుర్గమ్మ సేవే తనకు అత్యంత తృప్తినిస్తోందని చెబుతోంది. 2019 నుంచి ప్రతి దసరాకు అమ్మవారిపై 10 పాటలు విడుదల చేస్తోంది ఈ గాయనీమణి. కనకదుర్గమ్మపై ఇప్పటి వరకు 70 పాటలు పాడింది. కొన్నాళ్ల కిందట కాంతారా సినిమాలోని వరాహ రూపం పాటకు చేసిన కవర్ సాంగ్ యూట్యూబ్ సెన్సేషన్ గా అందరినీ ఆకట్టుకుంది. ఆది శంకరాచార్యులు రచనలను పాటల రూపంలో భావితరాలకు అందించాలని భావిస్తోంది గాయని శ్రీలలిత. తన భర్త సీతారాం సహకారంతో భగవద్గీత సారాంశాన్ని పాటలుగా మలిచి కృత్రిమ మేధతో దృశ్య రూపమిచ్చే ప్రయత్నం చేస్తానంటున్నారు శ్రీలలిత. భారతీయ సంగీతంలో పట్టు సాధిస్తే ప్రపంచాన్ని జయించవచ్చన్న బాలమురళీ కృష్ణను ఆదర్శంగా తీసుకున్న శ్రీలలిత అదే బాటలో పయనిస్తూ మరిన్ని విజయాలు సాధించాలని, మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసేందుకు తన కృషి కొనసాగాలని మనము కోరుకుందాం. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.